వి హావ్ టు చేంజ్ ద బ్రేకింగ్ న్యూస్ అండి. అయితే 20 ఏళ్ళు కాదు 55 ఏళ్ల తర్వాత మనం ఈ తీవ్రతతో ఇక్కడ మనం భూకంప తీవ్రతల్ని మనం గమనించాం, గుర్తించాం. సార్ జనరల్ గా ఈ ప్రాంతంలో ఏదైతే మేడారం ఉందో ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేస్తే ఏం తెలిసింది సార్? భూకంపం అంటే అప్పుడు కూడా మీకు నమోదైనప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఏం అధ్యయనం చేస్తుంటారు రిపోర్ట్? మేడం, మేము ఈ ఏరియాని అధ్యయనం చేయలేదు, కానీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం దేశాన్ని అధ్యయనం చేశారు. అంటే ఏంటి, రాతి పొరలు, ఎలాంటి రాతి పొరలు ఇవి, ఎక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి, ఈ ఫాల్ట్స్ వల్ల మనకి ఏమి సంభవిస్తాయి, వీటిని ఎలా మనం పరిగణించాలనేది ఒక సైస్మోటెక్టానిక్ అట్లస్ మ్యాప్ అని తయారు చేశారు. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది చాలా ఫాల్ట్స్ ఉన్నాయి గనక, ఇక్కడ పాస్ట్లో కూడా మనకి భూకంపాలు వచ్చాయి గనక ఇలాంటి రీజన్లో భూకంపాలు సంభవించే ఆస్కారం ఉందని మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఆ సైస్మోటెక్టానిక్ అట్లస్ మ్యాప్ ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసింది. సో ఈ అధ్యయనం అన్నది చాలా ఏళ్ల కిందటే అయిపోయింది. ఇప్పుడు మనకు అక్కడ అవి ఎందుకు ఆ రాతి పొరలు ఉన్నాయి, అక్కడ బొగ్గు గనులు ఎందుకు ఉన్నాయి, అవన్నీ దానిపైన అధ్యయనాలు అయిపోయాయి. సో ఈ భూకంపాలు అనేవి మనకి ఇక్కడ సంభవిస్తాయని ముందరి నుంచి గత 55 ఏళ్ల నుంచి డేటా ఏదైతే రికార్డ్ చేస్తున్నామో ఎన్జిఆర్ఐ హైదరాబాదు ఏదైతే 1969లో ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టామో అప్పటి నుంచి ఈ 300 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి అలికిడైనా కూడా మేము రికార్డ్ చేసి వాటిని అన్నింటినీ డాక్యుమెంట్ చేసాం. సార్ జోన్ 3 పరిధిలో ఇప్పుడు మనకి జోన్ 2లో అయితే మనకి హైదరాబాదు ఈ ప్రాంత, కర్నూలు, బెంగళూరు ఈ ప్రాంతాలను వస్తున్నాయి. జోన్ 3 పరిధిలో విజయవాడ, మచిలీపట్నం ఈ ప్రాంతాలు వస్తున్నాయి. సో జోన్ల వారీగా కూడా ఈ అధ్యయనం మీరు కొనసాగిస్తూ ఉంటారని చెప్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టారో అది ఎక్కడ సార్, ఎక్కడ పెట్టారు, అంటే ఎంత రేడియస్ వరకు కూడా అది గమనిస్తుంది? మేడం, మనకి హైదరాబాదులో ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2 మాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ మనకి 300 కిలోమీటర్స్ రేడియస్లో రికార్డ్ చేయొచ్చు. గ్లోబలీ 4.55 మాగ్నిట్యూడ్ కన్నా ఎక్కడైనా సంభవిస్తే, గ్లోబలీ ఇంటర్నేషనలీ మనకి 5 మాగ్నిట్యూడ్ కన్నా ఎక్కడైనా సంభవిస్తే అది మనం రికార్డ్ చేస్తాం. అలాంటి పరికరాలు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ తెలంగాణ, ఆంధ్రాలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు ఎక్కడెక్కడ అర్త్క్వేక్స్ అవుతున్నాయో వాటిని అధ్యయనం చేయటానికి. ఇప్పుడు మన సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ భూకంపం కేంద్రం ఉందో మనకి ఆ రిపోర్ట్ వచ్చింది బయటికి. వాళ్ళు మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తారు దాని గురించి. ఓకే సార్, ఇంతకుముందు చెప్పారు ఎర్త్క్వేక్లను ముందుగా కనిపెట్టడం అంటే వచ్చిన తర్వాత రికార్డ్ చేయడం తప్పితే ముందుగా కనిపెట్టడం ఇంకా అంతవరకు మనం రాలేదు అని చెప్తున్నారు. బట్ జనాలకి ఇది ఎర్త్క్వేక్ అని తెలిసే విధంగా ఏదైనా ఒక కొన్ని అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు మా రిపోర్టర్ మాట్లాడుతూ చెప్పారండి, సాధారణంగా మనం బ్రిడ్జ్ మీద నుంచి ఉంటే పక్కన ట్రక్ వెళ్తూ ఉంటే ఎలాంటి వైబ్రేషన్ ఉంటుందో అలా వైబ్రేషన్ వచ్చింది, అది ఎర్త్క్వేక్ అని గుర్తించే లోపే మనం నెక్స్ట్ మూవ్ అయిపోయామని చెప్పి. అట్లీస్ట్ ఆ వైబ్రేషన్ అన్నా మనం తేడా గుర్తించగలమా సార్, లేకపోతే ఇలా సీసీ ఫుటేజ్ల ద్వారా తెలుసుకోవడమేనా? లేదమ్మా, వైబ్రేషన్స్ ప్రకారంగా మనకు తెలుసు. ఒక ట్రక్ పోయినా, ఒక లారీ పోయినా ఏదైతే అన్నారో అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. భూకంపం సంభవించినప్పుడు ఆ కదలిక ఏదైతే ఉంటుందో ఊగిసలాటలాగే అది కొంచెం మెల్లిగా ఉంటుంది. సో భూకంపం సంభవించినప్పుడు అది లారీకి చాలా, ఇది బ్రిడ్జ్ పైన సంగతి మీరు నన్ను ప్రశ్నిస్తారు దానికి చెప్పాను. అదే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో మొత్తం ఊగుతుంది. అంటే ఏమిటి, ఎక్కడైతే మనకి విండోస్ ఉన్నాయో అవి ర్యాటిల్ అవుతాయి, మనకి అల్మరాల్లో ఉన్నవి అవి ర్యాటిల్ అవుతాయి. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇది భూకంపం వల్ల, ఇది మనం ఆ రీజన్ మన ఏరియా అంతా ఫీల్ అయ్యారంటే మనకి లారీ పోతే అక్కడే మనకి ఆ ప్రకంపనలు ఫీల్ అవుతాం. భూకంపం అయితే విస్తారంగా ఫీల్ అవుతాం. అది భూకంపం కింద మనం కేటగరైజ్ చేయొచ్చు.